ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురప్రభా గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కుర్చేసుకొని కూసుకొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 దాటింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్లో జరిగిన అనర్థాలు. గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టును ఆనాటి తలపెట్టింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద మరి బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు. వార్దా వైన్గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది. ఇక్కడి నుండి 160 టీఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడిహెట్టి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ 600 మీటర్ల ఎత్తున చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే. 8 ఉమ్మడి జిల్లాల్లో 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక. ఈ ప్రాజెక్టును 38,500 కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం 1,47,000 కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నాను. తుమ్మడిహెట్టి వద్ద పనులు చేయకుండా 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ సైట్ను 100 కిలోమీటర్ల కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరదపైనే ఆధారపడింది. తుమ్మడి నుంచి ఒక స్టేజ్లో ఎల్లంపల్లికి నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్నా దాన్ని పక్కన పెట్టి 3 స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయటం నిర్వహణ పరంగా అది ఆర్థికంగా భారంగా మారింది. కేవలం 21 మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరడానికి బదులు 3 స్టేజీల్లో 50 మీటర్లు ఎత్తుకు లిఫ్ట్ చేసి తప్పుడు ప్రణాళికలు ఆలోచనలు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేయడంతో నష్టం జరిగింది. తుమ్మడిహెట్టి నుంచి 4 ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు 71 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ తవ్వి లైనింగ్ చేసి వృధాగా వదిలేశారు. ఎల్లంపల్లికి ఎగువన 4-5 ప్యాకేజీల్లో 56,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందకుండా పోయింది. తుమ్మడిహెట్టి కడితే ఇప్పటికే తవ్విన 2 టీఎంసీల గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు. అధ్యక్ష, వికారాబాద్ విషయం కూడా మీరు గమనించాలి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది. చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ని 2 టీఎంసీలకి
ఒక టీఎంసీ 2 టీఎంసీల నుండి తగ్గించి 1 టీఎంసీకి కుదించడంతో మొత్తంగా చేవెళ్ల ప్రాంత ఆయకట్టు ప్రమాదంలో పడింది. రీడిజైనింగ్ ఫలితంగా అధ్యక్ష కరెంటు బిల్లు 10 రెట్లు పెరిగింది. 10 రెట్లు పెరిగింది. 160 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాణహిత కరెంటు బిల్లు 1000 కోట్లు మాత్రమే అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి 10,000 కోట్ల కరెంటు బిల్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేయాలి. క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 15,000 కోట్లు. అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 25,000 కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం మరి గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిల్లా 3 చోట్ల 180 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించేందుకు ఈ భారీ ప్రాజెక్టు చేపట్టారు. కాలువలు, సొరంగాలు, లిఫ్ట్లు, పంప్ హౌజులు, జలాశయాలు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా మొత్తం 19,63 ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు. రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది. ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలోనే మూలన పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది. గడిచిన ఐదేళ్లలో సుందిల్ల నుంచి ఈ 162 టీఎంసీల ప్రాజెక్ట్ ని లిఫ్ట్ చేసి 51 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు. అంటే ప్రతి సంవత్సరం 180 టీఎంసీ అని చెప్పిండ్రు. 5 ఏళ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే 5 ఏళ్ల పాటు లెక్కేస్తే లిఫ్ట్ చేసింది 162 టీఎంసీ. 162 టీఎంసీలో మళ్ళీ 51 టీఎంసీ వదిలేశారు. దీంతో ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లులు సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను. కాళేశ్వరం మరి ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లు 10,000 కోట్లు. మరి అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండి నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది. 2022 జూలై 14న గోదావరి వరదల్లో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజులు నీట మునిగాయి. మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది. అప్పుడే భారీ నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
అధ్యక్ష, ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ మేడారం, అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం, సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను. ఐల్ గో ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వైబిలిటీ, కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అడ్డగోలుగా అవినీతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది. వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 1.87 lakh crores. 1.87 lakh crores. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము 54,000 కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 1.33 lakh crores కేటాయించడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే, బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు. మొత్తం ఖర్చు పెట్టింది 2,35,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది 1,81,000 కోట్లు. 1.81 lakh crores. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు 54,000 కోట్లయితే అది కేవలం రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 1.81 lakh crores-లో 84,000 కోట్లు లోన్ ద్వారా, హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.